హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాచేస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ శిరీష. ఈరోజు మన ఛానల్లో చూడబోయే రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన పిజ్జా అండి. పిజ్జా ఇంట్లోనే అవెన్ లేకుండా చాలా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దామా మరి. అలాగే నా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. పిజ్జా చేసుకోబోతున్నామండి. సింపుల్గా ఒక పిజ్జా చేసుకుందాం. మనము ఎక్కువ హడావుడి లేకుండా ఇంట్లో దొరికే వాటితోనే చేసుకుందాం. బౌల్ తీసుకొని అందులోకి వేడిగా ఉండే వాటర్ తీసుకోవాలండి. హాఫ్ కప్ వరకు తీసుకొని అందులోకి హాఫ్ టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ని కలిపేసుకోవాలి మంచిగా కరిగేలాగా. షుగర్ కరిగేలోపు మనకు వాటర్ గోరువెచ్చగా అవుతాయండి. ఇప్పుడు ఇందులో మనము హాఫ్ టీ స్పూన్ ఈస్ట్ అండి. ఈస్ట్ మనకు అన్ని సూపర్ మార్కెట్లలో కూడా చాలా ఈజీగా దొరుకుతుంది. రేటు కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అది యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని రెస్ట్ చేయాలండి. ఒక 10 మినిట్స్ 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ తీసుకోవాలి, లేదంటే హాఫ్ టీ స్పూన్ తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మైదా తీసుకోవాలండి. 1 కప్పు 200 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇది యాడ్ చేసేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ అండి. ఆలివ్ ఆయిల్ లేకపోతే నార్మల్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. కలిపేసుకోవాలి చక్కగా. మనకు సాఫ్ట్ డో ఉండాలండి, అప్పుడే పిజ్జా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సాఫ్ట్గా తడిపేసుకున్నాం కదండి. పైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం. పిండి డ్రై అవ్వకుండా మనకు సాఫ్ట్గా ఉండిపోతుంది ఆయిల్ అప్లై చేసుకుంటే. అప్లై చేసుకున్న తర్వాత 40 to 50 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి పిండికి. 40 మినిట్స్ నానబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనము డైరెక్ట్ తవ్వ పైన చేస్తున్నానండి. ఈ తవ్వకి కొంచెం ఇలా బటర్ కానీ లేదంటే నార్మల్ ఆయిల్ అయినా అప్లై చేసుకోవాలి. మనకు చాలా ఈజీగా వచ్చేస్తుంది పిజ్జా. మూత తీసి మళ్ళీ ఒకసారి మనము కలిపేసుకోవాలి. ఇందులో సగం తీసుకోవాలండి. సగం తీసుకొని మనము పిజ్జా ప్రిపేర్ చేసుకుందాం. పోకుండా మూత పెట్టేసుకోవాలి. ఎక్కడ క్రాక్స్ లేకుండా పిండిని ఇలా లోపలికి అనుకోవాలి. ఇలా అనుకుంటే మనకు క్రాక్స్ లేకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలా రౌండ్గా చేసేసుకున్నాం కదండి. చపాతీ పీట పైన స్ప్రెడ్ చేసుకుందాం. ముందుగా మనం కొంచెం పొడిపిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు తవ్వ పైకి తీసేసుకుందాం. కిందంగా ఏమైనా పొడిపిండి ఉంటే లైట్గా ఇలా దులిపేసుకుంటే పోతుంది. ప్యాన్లోకి తీసుకున్న తర్వాత కొంచెం ఇలా ఎడ్జెస్ని ఇలా అనేసుకుంటే మనకు చీజ్ బయటికి రాకుండా ఉంటుందండి. ఇలా అనేసుకోవాలి. మంచిగా సైడ్స్ అన్నీ కూడా ఇలా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ఫోక్తోని ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. పొంగకుండా ఘాట్లు కంపల్సరీ పెట్టుకోవాలండి, లేదంటే పొంగి చీజ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. దీనిపైన ఇప్పుడు పిజ్జా సాస్ అప్లై చేసుకోవాలండి. 2 టీ స్పూన్లు తీసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అండి. స్పైసీ కోసం యాడ్ చేస్తున్నాను. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అప్లై చేసేసుకోవాలి ఈవెన్గా. పిజ్జా సాస్ని అప్లై చేసుకున్నాం కదా. ఒక లేయర్ చీజ్ వేసుకుందామండి. మోజరెల్లా అండ్ చెద్దర్ మిక్స్ అయిన చీజ్, డైస్డ్ చీజ్. ఇది ఒక లేయర్ వేసేసుకుందాం. ఇప్పుడు టమాటోస్ని సీడ్స్ తీసేసుకొని కట్ చేసుకోవాలండి పెద్ద ముక్కలుగా. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా సీడ్స్ తీసేసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ క్యూబ్స్, అలాగే గ్రీన్ ఆలివ్స్.
ఇవన్నీ ఇంపార్టెంట్ కాదండి, జస్ట్ మనం టొమాటో, క్యాప్సికమ్, ఆనియన్ తీసుకున్నా కానీ చాలా బాగుంటుంది టేస్ట్. ఇవన్నీ కూడా ఉంటే తీసుకోండి, లేదంటే సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే బ్లాక్ ఆలివ్స్, ఇవన్నీ కూడా వేసుకోవాలనుకుంటే ఇవి మనకు సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతాయండి. చిల్లీ ఫ్లేక్స్ అండి, చిల్లీ ఫ్లేక్స్ కూడా మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. మన ఇంట్లో రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా, అవన్నీ సీడ్స్ తీసేసుకొని ఇలా బరకగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒరిగానో లేదంటే పిజ్జా మిక్స్ని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ పైనంగా ఒక లేయరు చీజ్ని వేసుకుంటే చాలా బాగుంటుంది. పెద్ద బర్నర్ పైన కంప్లీట్గా సిమ్లో మనము కుక్ చేసుకోవాలండి. ఈ లిడ్కు హోల్ ఉంటుంది కదా, ఈ హోల్ని కూడా మనము కవర్ చేసేయాలి. స్టీమ్ అనేది మనకు సరిపోదన్నమాట, వితౌట్ అవెన్ చేసుకుంటున్నాం కదా. ఇలా మనము ఎయిర్ వెళ్ళకుండా అన్నిటిని ఇలా క్లోజ్ చేయాలి సిమ్లో. 15 to 20 మినిట్స్లో మనకు పిజ్జా రెడీ అవుతుందండి. పిజ్జా రెడీ అయిందేమో చూద్దామండి. పిజ్జా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ వేసుకొని మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సిమ్లో నేను 18 మినిట్స్ కుక్ చేశానండి. కట్ చేసుకుందాం పిజ్జా కట్టర్తోని. ఈ 8 పీసెస్ చేస్తున్నాను. చూసారు కదండి, ఇంట్లో చాలా ఈజీగా పిజ్జా ఎలా చేయాలో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసినట్టయితే ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్లోడ్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.